వెల్కమ్ టు A-Z with Awesome Aparna. ఈ రోజు మనతో పాటు ఆసమ్నెస్ ని హెల్త్ ద్వారా క్రియేట్ చేయడానికి ప్రివెన్షన్స్, క్యూర్స్ అన్ని చెప్పడానికి 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ మధు పంగనామంల గారు మనతో ఉన్నారు. అసలు ఆయన గురించి చెప్పాలి అంటే ఏం చెప్పాలి? బోర్డ్ సర్టిఫైడ్ ఇన్ స్లీప్ డిజార్డర్స్, ఒబెసిటీ డిజార్డర్స్, లిపిడ్ డిజార్డర్స్ అంటే ముఖ్యంగా మనకి అసలు నిద్రలేమి దగ్గర నుండి బాగా బరువు ఎక్కిపోతే ఏం చేయాలి నుండి హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి మనకి డీటెయిల్డ్గా వివరణతో పాటు ప్రివెన్షన్, క్యూరు, లేటెస్ట్ టెక్నాలజీలో వచ్చిన మెడిసిన్స్ అన్ని ఆ నుండి బండిరా వరకు అంటే A to Z మొత్తం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారనమాట. సో డాక్టర్ గారిని పలకరిద్దాం. నమస్తే అండి. నమస్కారం. Once we hit 30, should be going to doctor every time. That is right. So how about diabetes అండి? ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా 40కి వస్తే వీఆర్ హైపర్టెన్షన్ అండ్ డయాబెటీస్, బీపీ అండ్ షుగర్ ఇంట్లో చుట్టాల్లాగా అత్తగారు మామగారు లాగా అయిపోతున్నాయి. సో ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ రెండు ఇంటర్లింక్డ్, ఎందుకంటే చాలా మందికి షుగర్ ఉంటే బీపీ ఉంటుంది, బీపీ ఉంటే షుగర్ ఉంటుంది. వెరీ వెరీ గుడ్ అగైన్ క్వశ్చన్. రెండు ఉండాల్సిన, దే నాట్ యాక్చువల్లీ దే నాట్ లింక్డ్. కానీ ఐ వుడ్ సే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అగైన్ వెయిట్ రిలేటెడ్ ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్, బిసైడ్స్ జెనెటిక్ ఎలాగో మా బోత్ పేరెంట్స్ డయాబెటీస్ అయితే పిల్లలకు వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ 99% అని చెప్పొచ్చు, అన్లెస్ సంబడి స్కిప్స్ one generation or something. But otherwise both ఒక పేరెంట్ డయాబెటిక్ అయితే 50% ఛాన్స్ అక్కడే ఉంది. సో దీనికి ఇది ఎలాగో మనం మార్చలేం. దిస్ ఈజ్ ఎ థింగ్ విచ్ ఇస్ ఫిక్స్డ్, రైట్? దట్ ఈస్ వాట్ ఐ వాజ్ బార్న్ విత్ ఆర్ యూ వర్ బార్న్, దట్స్ బట్ వాట్ వీ కెన్ చేంజ్ అన్నది మన డైట్, లైఫ్ స్టైలు, ఎక్సర్సైజు, మెయింటైనింగ్ అవర్ BMI, అది మన చేతిలో ఉంది. మనం ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయగలము, ఎంతవరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ వేర్ ఐ థింక్ ద కీ ఈజ్ టు ప్రివెంట్. తర్వాత డయాబెటీస్ వచ్చినా కూడా రివర్స్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు వెయిట్ లాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రివర్స్ అవుతుంది డయాబెటీస్. ఇన్ఫ్యాక్ట్ మెడిసిన్స్ మీద ఉన్న వాళ్ళు. అలాగే వెయిట్ లాస్ సర్జరీ చేయించుకోకపోయినా కూడా పీపుల్ ఉన్నవాళ్ళు ఒక 20 బాగా ఒకసారి డయాబెటీస్ 40 ఏళ్ళకి డయాబెటిక్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసి తగ్గిన వాళ్ళు నార్మల్ అయిపోయి డయాబెటీస్ లేని వాళ్ళు ఉన్నారు. A1C 14 ఉన్నవాళ్ళు నేను. అలాగే ఇప్పుడు ఈ కొత్త మెడిసిన్స్ టెంపరీగా అట్లీస్ట్ వెయిట్ లాస్ హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి నాట్ ఓన్లీ దాట్ దే ప్రూవెన్ దట్ దే కెన్ ఆల్సో ప్రొలాంగ్ ది ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్. ఈ కొత్తగా వచ్చిన మెకానిజం ఆఫ్ యాక్షన్ అనండి. ఓకే, బట్ వెయిట్ ఎ సెకండ్, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ దిస్ థింగ్. యాక్చువల్లీ ద థింగ్ ఈస్, ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నది నాకు తెలిసి బీపీ కానీ షుగర్ కానీ వస్తే మనం బతికినంత కాలం దానికి మెడికేషన్ డెఫినెట్గా పొద్దున ఒక 2 టాబ్లెట్లు, నిద్రపోయేటప్పుడు ఒక 2 టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్, రైట్? అండ్ యు ఆర్ సీయింగ్ అవసరమే లేదు అనేసి. ఎగ్జాక్ట్లీ. నౌ ఇన్ఫ్యాక్ట్ జస్ట్ రీసెంట్లీ ఇంకో కొత్త స్టడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో ఎవరైతే ఇలా జస్ట్ డయాబెటీస్ వచ్చి A1C 7, 8 ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో డయాబెటీస్ రెమిషన్లోకి వెళ్ళిపోయింది. అంటే యూ కెనాట్ సే క్యూర్డ్. డయాబెటీస్ ఒకసారి వచ్చింది అంటే, ఎందుకంటే మళ్ళీ ఒకసారి వెయిట్ వచ్చిందంటే మళ్ళీ వచ్చేస్తుంది. సో రెమిషన్ అంటాం. అందుకే రెమిషన్ అంటే డార్మెంట్గా ఉంటుంది. మీరు కనుక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని మార్చుకొని ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ మామూలుగా వాచ్ చేసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మరి హైపర్ అంటే డయాబెటీస్ లో దీన్ని రెమిషన్ పీరియడ్ లోకి తెచ్చేసి మెయింటైన్ చేసుకోవచ్చు, రైట్? సో మరి హైపర్ టెన్షన్ సేమ్ థింగ్. అగైన్ హైపర్ టెన్షన్ కూడా ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళం, ఒకసారి బ్లడ్ ప్రెషర్ పెరిగింది అంటే ఒకసారి మనం ఇది జెనెటిక్ రావచ్చు హైపర్ టెన్షన్. అగైన్ ఇప్పుడు మీరన్న వి కమ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ అగైన్. వర్క్ స్ట్రెస్, ఈ షిఫ్ట్ వర్క్ చేంజెస్ అనండి, ఫైనాన్షియల్ ఇవన్నీ కలిసి, ప్లస్ మనకు ఆల్రెడీ జెనెటిక్ ఎలాగో ఉంది, జెనెటిక్లో ఉంటే ఛాన్సెస్. సో బట్ అగైన్ వాట్ వీ హ్యావ్ అండర్ కంట్రోల్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మెడికేషన్ని టెంపరీగా ఒక్కొక్కసారి తీసుకోవాలి. తీసుకుంటే కంట్రోల్ అయిన తర్వాత మానేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇది ఒక డాక్టర్ పర్యవేక్షణలో
చేయాలి. అది ఎప్పుడు మానేయాలన్నది డాక్టర్ గారు చెప్పాలి. అవును. అంతేగాని బట్ లైఫ్ టైం ఇది లైఫ్ సెంటెన్స్ కాదు. నాకు బ్లడ్ ప్రెషర్ వచ్చింది అంటే నేను లైఫ్ లాంగ్ నేను మెడిసిన్ తీసుకోవాలి. డయాబెటీస్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలి. ఇన్సులిన్ మీద ఒక్కొక్కసారి ఇన్ఫ్యాక్ట్ షుగర్ పెరిగి వస్తారు, ఇనిషియల్గా ఇన్సులిన్ పెడతాం జస్ట్ బికాజ్ అది ఇమీడియట్ కంట్రోల్ చేయాలి. 400లో 500 ఉంటుంది షుగర్. అలాంటి వాళ్ళకు కూడా బట్ ఇమీడియట్ కంట్రోల్ చేయాలంటే ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగని వాళ్ళకి ఇన్సులిన్ కంటిన్యూ చేస్తామంటే చేయం. బికాజ్ ఆ గ్లూకోజ్ టాక్సిసిటీ ఉంటాం. ఆ 400 500 మీరు ఏది చేసినా తొందరగా అది కిందికి రాదు. ముందు దాన్ని కంట్రోల్ చేసేసి ఆ తర్వాత మన డైట్ అది చేసుకుంటే మళ్ళీ ఈ మందులు వాడటానికి అవకాశాలు తక్కువ. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్, దిస్ ఇస్ వాట్ కాజెస్ డయాబెటీస్. One of the reasons. Root causes. Right. So, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది No, డయాబెటీస్ కాదు, మన ప్యాంక్రియాస్ ఇనఫ్ ప్రొడ్యూస్ చేయటం ఒకటండి మెయిన్ రీజన్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ జస్ట్ ఏ కాంప్లిమెంటరీ థింగ్. ఓకే. అంటే ఏమవుతుంది, మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ మన బాడీ వాడలేకపోతుంది. ఎందుకు వాడలేకపోతుంది? మజిల్స్లో ఎప్పుడైతే ఒబేసిటీ వెయిట్ వచ్చిందో ఈ కొవ్వు అన్నది వెళ్ళి ఇన్సులిన్ రిసెప్టర్స్ని కవర్ చేస్తుంది. అంటే మనం షుగర్ని మన మజిల్ ఎక్సర్సైజ్ చేస్తే మన మజిల్కి షుగర్ కావాలి. ఈ షుగర్ కావాలి అంటే ఈ ఇన్సులిన్ గ్లూకోజ్ని మజిల్లోకి పంపించాలి, ఫెసిలిటేట్ చేయాలి. అది ఎనర్జీ అన్నమాట మనకి. బట్ ఎప్పుడైతే ఈ కొవ్వుపై ఈ ఇన్సులిన్ రిసెప్టర్ మీద కూర్చుందో ఇన్సులిన్ దాని మీద పనిచేయలేదు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. మీకు సింపుల్గా చెప్పాలంటే, మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు. సో దెన్ ఐ హోప్ the viewers also understand the same way. I am trying to put it as simple as possible. See, కొవ్వు అనేది ఎలా బ్లాక్ చేయడం వల్ల ఈ ఇన్సులిన్ పనిచేయట్లేదు. సో మన బాడీ ఏం చేస్తుంది, మనకి అరే గ్లూకోజ్ పెరుగుతుంది, మనం ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలని ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు దాన్ని హైపర్ ఇన్సులినిమియా స్టేట్ అంటాం అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎక్కువ పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇన్సులిన్ డయాబెటీస్ రాకముందు మన బాడీలో ఇన్సులిన్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనం చూస్తాం. ఒక్కొక్కసారి ఇక్కడ ఈ మడతల్లో ముఖ్యంగా ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాం, అంటే బ్రౌన్ పిగ్మెంటేషన్ లాగా వచ్చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లీ సైన్స్. ఈవెన్ అడోలసెంట్స్లో చూడండి, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల నెక్లో మీకు ఒక లైన్ లాగా వస్తుంది, ఫోల్డ్స్ లాగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ వెయిట్ పెరగటం వల్ల స్కిన్ ఫోల్డ్స్ వస్తాయి. ఆ స్కిన్ ఫోల్డ్స్లో మీకు బ్రౌన్ పిగ్మెంటేషన్ ఒక్కొక్కసారి మీరు ఇక్కడ చూస్తారు, కొంతమంది ఇక్కడ డార్క్ హైపర్ పిగ్మెంటేషన్ ప్యాచెస్ ఉంటుంది. ఇదంతా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట అది. సో అగైన్ ఈ ఎక్సర్సైజు దీనివల్ల ఆ కొవ్వు కరిగిస్తాం, దానివల్ల మీకు రిసెప్టార్స్ ఓపెన్ అవుతాయి. మన బాడీలో ఆల్రెడీ ఇప్పుడు డయాబెటిక్లో చాలా మందికి ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ ఫ్యాట్స్తో కవర్ చేయడం వల్ల మనం బాడీ యూస్ చేయలేకపోతుంది. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేసామో ఈ కొవ్వు కరిగిపోవటం వల్ల మన బాడీలో ప్రొడ్యూస్ చేసే తక్కువ ఇన్సులిన్ కూడా బెటర్గా పనిచేస్తుంది. అంటే వీఆర్ ఆప్టిమైజింగ్ వాట్ ఎవర్ లిటిల్ ఇన్సులిన్ వీఆర్ ప్రొడ్యూసింగ్. అందుకని మనకి మిగతా మందులు వాడే అవసరం తగ్గిపోతుంది. Okay, so ultimately we again came back to the same conclusion that lifestyle is the most important thing. Absolutely. So hypertension again. So hypertension ante usually BP. Right. సో బీపీ అనేది మనకి మీరు ఇందాక ఆఫ్లైన్లో అన్నట్టు మనకి స్వీట్స్ తిన్నప్పుడు సడన్గా స్పైక్ అవుతుంది, ఆర్ ఎల్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది, ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో కామన్గా అసలు ఒక బీపీ మనం హైపర్ టెన్షన్లో ఉన్నాము అనేది ఎలా తెలుసుకోవాలి? అది అగైన్ ఎక్సలెంట్, మీరు అడిగే క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే దీస్ ఆర్ కామన్ థింగ్స్. హైపర్టెన్షన్ ఇన్ఫ్యాక్ట్ వాట్ వి కాల్ సైలెంట్ కిల్లర్ అంటాం. అంటే చాలా మందికి అసలు బ్లడ్ ప్రెషర్ మరీ 180 190 వచ్చేదాకా కొంతమంది తెలియదు. లక్కీగా 150 వచ్చి కొంతమందికి తలనొప్పి రావచ్చు, వెళ్ళి డాక్టర్ గారు చూపిస్తారు, అప్పుడు పెరిగిన. కాకపోతే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, తలనొప్పి వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగిందా లేకపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగి తలనొప్పి వచ్చిందా తెలియదు కదా. సో అక్కడే ఏంటంటే దాన్ని సరిగ్గా కొంచెం మానిటర్ చేసి బ్లడ్ ప్రెషర్ సస్టైన్డ్గా ఉందా లేదా చూసి దాన్ని
మానిటర్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా అవసరం. సైలెంట్ మీరు అన్నట్టు చెక్ చేయించుకోకపోతే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకే ఫ్యామిలీలో ఉంటే బెటర్. ముందుగానే ఇప్పుడు అందరూ బ్లడ్ ప్రెషర్ మానిటర్స్ ఎలక్ట్రానిక్ వస్తున్నాయి, దగ్గర మనమే చూసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది, యాంగ్జైటీ వల్ల కూడా మీరు అన్నారు, యాంగ్జైటీ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరగచ్చు. ఒకసారి మనం చూసుకుంటాం కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆ ఎక్కువ ఉందని కొంతమంది యాంగ్జైటీ పర్సనాలిటీస్ ఉంటారు, ఇది ఎక్కువ ఉందని 2-3 సార్లు చూసుకుని ఇంకొంచెం పెరుగుతుంటుంది అది. సో అలాంటి వాళ్ళకి అందుకే దెన్ ఐసే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి, అది విల్ గివ్ యూ బెటర్ రీడింగ్. సో 3 కాన్సిక్యూటివ్ డేస్ చెక్ చేసుకుందాం అంటే యాక్యురేట్గా ఉంటుందా? 3 కాన్సిక్యూటివ్ వీక్స్ అంటే వీక్లీ వన్స్ ఫర్ 3 weeks, దెన్ వీ కెన్ కాల్ ఇట్ హైపర్ టెన్షన్. డిఫరెంట్ వీక్స్ అక్కర్లేదు, డిఫరెంట్ డేస్ అంటా నేను. డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ టైమింగ్స్లో చేసి యావరేజ్ మోర్ దెన్ 135, ఇంతకుముందు 140 ఉండేది. ఇప్పుడు స్టేజ్ 1 హైపర్ టెన్షన్ 135K అంటున్నాం, మోర్ దెన్ 85. సో 90 పైన ఉంటే డెఫినెట్ ట్రీట్ చేయాలి. 140 సిస్టాలిక్, పై దాన్ని సిస్టాలిక్ అంటాం, కింది దాన్ని డయాస్టాలిక్ అంటాం. సిస్టాలిక్ మోర్ దెన్ 140, డయాస్టాలిక్ మోర్ దెన్ 90 ఉంటే డెఫినెట్గా మెడికేషన్స్తో స్టార్ట్ చేసి మిగతా మనం సాల్ట్ తగ్గించడం అనండి, ఊరగాయల్లో ఇప్పుడు మనం తినే పదార్థాల్లో ఊరగాయలు లేకపోతే టేబుల్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవటం తగ్గించుకోవాలి. ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఇలాంటి చేంజెస్ చేసుకొని తగ్గించుకోవచ్చు. అండ్ మానిటర్ చేసుకొని ఒక్కొక్కసారి మానేసి మెడిసిన్ కంట్రోల్ అయిన తర్వాత మానేసి మానిటర్ చేసుకొని, యంగ్ వాళ్ళైతే అలా కూడా మీరు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ దట్స్ వై యాజ్ ఎ పేషెంట్ మనం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ. అంటే డయాబెటీస్ ఎలాగ మనం షుగర్ ఇప్పుడు అన్ని మీటర్స్ వచ్చినాయి, షుగర్ చెక్ చేసుకోవడం ఫింగర్ స్టిక్ అంటాం, అలాగే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ మానిటర్స్ వచ్చినాయి. ఆ బ్లడ్ ప్రెషర్ ఇంట్లో మనం చెక్ చేసుకొని ఎక్కువ ఉన్నప్పుడు యావరేజ్ తీసుకొని అదే చెప్తుంది మీకు మా మెషిన్లోనే నీది యావరేజ్ ఎక్కువ ఉందని చెప్పని. సో ఇన్ఫ్యాక్ట్ అక్కడ యూఎస్లో ఇప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్, రిమోట్ పేషెంట్ మానిటరింగ్ అంటాం మేము, ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అంటే పేషెంట్స్కి నేను బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి మానిటర్ ఇస్తాను, వాళ్ళు చెక్ చేస్తే నా దగ్గర నా క్లినిక్లో వచ్చేస్తుంది అది బ్లూటూత్ మెకానిజం వల్ల. ఓకే. సో దాన్ని నేను రెగ్యులర్గా మానిటర్ చేసి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి ఇక్కడ ఏంటంటే నేను ఆ రెస్పాన్సిబిలిటీ ఏదో ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు. మానిటర్ చేసుకొని ఛాన్సెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చూసుకుంటూ దట్ ఈస్ హౌ వీ కెన్ ప్రివెంట్ కాంప్లికేషన్స్. సో అగైన్ ఈ హైపర్ టెన్షన్ కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు లిపిడ్ డిజార్డర్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ డయాబెటీస్, all of these things main reason obesity and extra cholesterol or whatever, one of the main reasons we should say, right. So food చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్లీప్ తర్వాత. సో స్లీప్కి మీరు ఆల్రెడీ మెలటోనిన్ అన్నారు, ఆర్ ఎల్స్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నారు, బట్ ఫుడ్స్ అనేది ఇప్పుడు చాలా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ రోటీ తిన్నా మనకి స్టార్చ్ ఉంటుంది, గ్లూటెన్ ఉంటుంది, ఎవ్రీథింగ్. సో వాట్ ఆర్ ద గుడ్ ఫుడ్స్, వాట్ ఆర్ ద బ్యాడ్ ఫుడ్స్? అగైన్ గుడ్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. గుడ్ ఫుడ్స్, బ్యాడ్ ఫుడ్స్ డిపెండింగ్ ఆన్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ అయితే సామాన్యంగా స్టీమ్డ్ వెజిటేబుల్స్, లేకపోతే ఇందాక మనం మాట్లాడడం కినోవా ఇట్లాంటివి హెస్ గాట్ లెస్ కార్బోహైడ్రేట్ కంటెంట్. నాన్ వెజిటేరియన్స్లో సీ ఫుడ్ సామాన్యంగా, అలాగే చికెన్ అంటారు, వీటిల్లో మనకి మిగతా డిజీజ్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే. సో రెడ్ మీట్ ఈస్ అవాయిడబుల్. రైట్, ఎగ్జాక్ట్లీ. అండ్ షుగర్ డ్రింక్స్ ఆర్ అవాయిడబుల్. రైట్. ఓకే. అండ్ జ్యూసెస్, don't take juices or the beverage is what we call the soda beverage. ఇప్పుడు కొంతమంది డైట్ సోడాస్ తాగుతారు, ఇన్ఫ్యాక్ట్ దాంట్లో షుగర్ లేదు కదా, బట్ ఈవెన్ డైట్ సోడాలో కూడా దాంట్లో ఉండే పదార్థం మన మెటాబలిజం ఎఫెక్ట్ చేసి వెయిట్ గెయిన్ వచ్చేస్తుందన్న కొన్ని స్టడీస్ కూడా వచ్చినాయి. సో I say both are evil. If you have to choose the lesser evil, go for the diet or
జీరో క్యాలరీ అనండి. ఓకే. సో బట్ అవాయిడ్ చేయగలిగితే వాటర్ ఇస్ ద బెస్ట్. అంటే వాటర్ నథింగ్ Actually, బీట్స్ when you stop all these drinks, you feel water is the most మోస్ట్ ఇంపార్టెంట్. tastiest. ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ టు దిస్ ఫుడ్స్, యాక్చువల్లీ చాలా మంది డాక్టర్స్ ఫ్రూట్స్ తిన్నా కూడా షుగర్ ఎక్కువ వస్తుంది కదా, సో అవాయిడ్ యాపిల్స్ కానివ్వండి ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తుంటారు. మీరేమంటారు? యూనో ఇఫ్ ఎస్, కొన్ని ఫ్రూట్స్ డెఫినెట్లీ షుగర్ పెంచుతాయి. డయాబెటిక్స్ అనుకోండి, నేను ఫ్రూట్స్ తినొచ్చా అంటారు సామాన్యంగా. బనానాలో ఎక్కువ ఉంటుంది, గ్రేప్స్లో ఎక్కువ ఉంటుంది, యాపిల్లో కూడా షుగర్ ఉంటుంది. అగైన్ అక్కడ డయాబెటిక్స్లో వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ క్యాలరీస్ని బట్టి ఇంత అసలు తినకూడదని కాదు. ఫ్రూట్స్ కొన్ని న్యూట్రిషన్స్ కూడా ఇన్ని పీసెస్ తినొచ్చు ఫ్రూట్స్ అని చెప్తారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు మీకు వచ్చే షుగరు కేక్ నుంచి వస్తుందా లేకపోతే ఇంకొక స్వీట్ నుంచి వస్తుందా డైరెక్ట్, దానికంటే ఫ్రూట్ షుగర్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్ షుగర్ కదా, దట్ ఈస్ బెటర్ దాన్ రిఫైన్డ్ షుగర్ కమింగ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ స్వీట్స్ ఆర్ డెలికసీస్. ఓకే. సో avoid that. If you want to if you have a craving, go for the fruit rather than if you have a choice and you know. So correct. అయితే స్టీవియా, we have stevia leaves, right, and stevia how is అంటే ఎంత గుడ్ అది కంపారిటివ్ టు అదర్ షుగర్ సప్లిమెంట్స్? I think relatively so far మిగతా వాటికంటే స్టీవియా has got less side effects అన్నది. Again we need more research on this to really conclusively say this is really good or bad అని చెప్పడానికి. We need more evidence, I would say, but for now stevia is still the best. Exactly. Which are out of the artificial sweetness, that is the best one available అన్నది నా అభిప్రాయం. ఇప్పుడు చాలా మంది అంటారు కదండి, జాగరీ అండ్ హనీ కెన్ బి రీప్లేస్మెంట్స్ ఫర్ షుగర్. రైట్. సో ఇప్పుడు డయాబెటీస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఈ జాగరీ అంటే బెల్లం, తేనె, ఇవి రెండు మనం స్వీట్నెస్ కోసం ఉపయోగించినప్పుడు అవి మన బాడీలో ఇన్సులిన్ని బూస్టప్ చేస్తాయా? More likely any sugar, any food can actually will stimulate insulin production. Okay, so whether it doesn't matter, jaggery and how much insulin annadi నాకు exact గా I cannot say, but all food or sugars, carbohydrate, anything will stimulate insulin production. Okay. So the question is how much ఇప్పుడు దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం అన్నమాట. అంటే హౌ ఫాస్ట్ ఇప్పుడు మీరు తీసుకున్న తర్వాత హౌ ఫాస్ట్ డస్ దిస్ బాడీ ప్రాసెస్ దిస్ షుగర్ అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి మళ్ళీ ఇది బ్లడ్లో రావడానికి. సో అగైన్ హనీ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ దేర్ ఆర్ డిసడ్వాంటేజెస్. సేమ్ థింగ్ విత్ జాగరీ. సో బట్ దే హ్యావ్ టు బి taken in consultation with the nutritionist అంతా మనం తీసుకోగలము, వాళ్ళ ఇండివిజువల్ సిచ్యుయేషన్. ఇట్ హ్యాస్ టు బి అగైన్ కస్టమైజ్డ్ అంటా నేను, వాళ్ళ డయాబెటిక్కా నాన్ డయాబెటిక్కా. నార్మల్ ఇండివిజువల్స్ అయితే లిమిటేషన్లో ఇవి తీసుకుంటే ఇబ్బంది ఉండదు కంపారిటివ్ టు రిఫైన్డ్ షుగర్. దట్స్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫ్యూ డౌట్స్ జనరల్గా మనందరికీ ఉండేవి. ఇప్పుడు చాలామంది వీటి కూడా వద్దు మానేసేయండి అంటున్నారు. మనమేమో తెల్ల అన్నానికి అందులో ఉండే స్వీట్నెస్కి బాగా అలవాటు పడిపోయాం. సో వీట్ రోటీస్ ఆర్ ఓకే, యాక్సెప్టబుల్, బికాస్ వీట్ ఆల్సో మనకి చిన్న షుగరీ టేస్ట్ ఇస్తుంది. కరెక్ట్. సో ఇఫ్ యూ హ్యావ్ టు స్టాప్ దిస్ టూ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద షుగర్ అండ్ స్టార్చ్, సో ఇప్పుడు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ హోప్ఫుల్లీ, అండ్ జోవార్, ఇంకా సమ్ అదర్ రోటీస్, అంటే మనకి జోవార్ ఉంది, జొన్న రొట్టెలు, ఇంకా నాకైతే అదే గుర్తొస్తుంది, ఇలా అదర్ మిల్లెట్స్ అండ్ ఆల్. సో ఇవన్నీ నిజంగానే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నంతగా బెటరా మన హెల్త్కి, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ జస్ట్ అనదర్ మార్కెటింగ్ స్ట్రాటజీ? ఐ థింక్ మీరు ఇందులో ఏదైనా సరే మోడరేషన్లో ఉంటే ఏది తిన్నా పర్వాలేదు నా ఉద్దేశంలో. రెండోది ఏది లైక్ చేస్తారు, ఇండివిజువల్ లైకింగ్ బట్టి ఉంటుంది. మీకు ఫస్ట్లోనే చెప్పాను,
ఏది మనం స్టిక్ అవ్వగలుగుతాం. ఒకటి ఇప్పుడు మిల్లెట్స్ అంటారు అఫోర్డబిలిటీ, యూనో ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. కొన్ని అందరికీ అందుబాటులో ఉన్నాయా అంటే, సో ఎవరికి తగ్గట్టు వాళ్ళ దాంట్లో వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్లో దీన్ని మనం సస్టైన్ చేయగలం, ఇది మనం లైక్ చేయగలం, ఇది మనం కంటిన్యూ చేయగలం. దట్ ఈస్ ద కీ రాదర్ దాన్ మనం రాగులు తింటున్నామా, మిల్లెట్స్ లేకపోతే వీట్ తింటున్నావా అన్నది మై ఇంప్రెషన్. అంటే ఏదైనా ఇప్పుడు మీరు రైస్ తినేవాళ్ళు యూ స్విచ్ టు బ్రౌన్ రైస్ అనండి, ఆబ్వియస్లీ నాట్ గోయింగ్ టు ఈట్ యాజ్ మనం వైట్ అని తిన్నామో, మనకి ఇష్టం లేకపోతే బ్రౌన్ రైస్ అని తినాం, ఆబ్వియస్లీ దాన్ని మనకు తగ్గిపోయింది. అక్కడే మీరు ఆల్రెడీ సగం మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేశారు. కానీ దీన్ని మనం కంటిన్యూ చేసుకోగలం, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఏదో 4 రోజులు చేసి మానేసామంటే ఇట్స్ ఓకే, టెంపరీగా చేశాను, మళ్ళీ నేను ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ మెయింటైన్ చేయాలంటే మాత్రం మనం స్టిక్ అయ్యేదాన్ని చూస్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్. ఓకే, సో యాక్చువల్లీ టుడే చాలా విషయాల గురించి మాట్లాడారు అండ్ చాలా మాకు తెలియని విషయాల గురించి చెప్పారు. ఫైనల్లీ బికాజ్ యూ ఆర్ ఫ్రమ్ ద యూఎస్ అండ్ 25 years నుండి అక్కడ ఎక్స్పీరియన్స్తో అక్కడ టెక్నాలజీస్తో రిలేట్ అయి ఉన్నారు కాబట్టి 2 more questions and then we will wrap it up. I'm so sorry for taking so much of time. మీరు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. Okay, try me, I have more. I have to compliment you. You're an excellent interrogator అనాలి. Thank you so much, but So, I humbly I've really enjoyed your questions and I hope I could answer some of the, you know, No, what the your chala. satisfaction or viewer satisfaction. No? Definitely we అంటే ఎప్పుడూ డిస్కస్ చేయని టాపిక్స్ చాలా వరకు డిస్కస్ చేసాం బ్లంట్లీ, బికాజ్ సో మెనీ పీపుల్ హెజిటేట్ టు సే కోవిడ్ తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రిస్క్ ఉంటుంది అనేది కూడా చాలా మంది డజంట్ వాంట్ టు పాయింట్ బికాస్ దట్ క్రియేట్స్ అ టెన్షన్, బట్ దట్ ఆల్సో క్రియేట్స్ అవేర్నెస్ వేర్ వీ కెన్ కంట్రోల్ ourselves అండ్ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్స్ టు మోడరేట్ లెవెల్. సో అలా చూసుకుంటే, సో కమింగ్ టు ద పాయింట్, టెక్నాలజికల్గా స్పెషల్లీ మెడికల్ సైన్సెస్లో యుఎస్ అనేది ఎక్కువ ఫార్వర్డెడ్గా ఉంది కాబట్టి మనకి హార్ట్ డిసీజెస్లో బ్లాకేజెస్, కార్డియాక్ అరెస్ట్ ఇవి ఎక్కువగా చూస్తున్నాం ఈ కాలంలో. వాటికి బ్లాకేజెస్కి మనకి స్టంట్లు వేస్తున్నారు. దీనికి ఫార్వర్డ్గా ఏంటి టెక్నాలజీస్? ఆర్ దేర్ ఎనీ న్యూ టెక్నాలజీస్ అండ్ న్యూ ఎరా కమింగ్ అప్? ఫర్ ది హార్ట్ ఇదంటారా, I think as far as treatment, we have already advanced quite a bit. Like and ఇందాక మనం మాట్లాడడం, ఇప్పుడు ఇంజెక్షన్స్ మాట్లాడడం, మెడికల్ ట్రీట్మెంట్స్ అంటే మెడికలీ ఇప్పుడు ఇవి అడ్వాన్స్, ఇది నిజంగా మనం అనుకున్నట్టు ఈ కొలెస్ట్రాల్ తగ్గించి ఈ ఇంజెక్షన్స్ ఉన్నాయనుకోండి, వాటి బ్లాకేజెస్ మళ్ళీ ఒకసారి స్టెంట్ పెట్టిన తర్వాత లేకపోతే ఒకసారి బైపాస్ చేసిన తర్వాత మళ్ళీ బ్లాకేజ్ అయ్యే అవకాశం తగ్గిపోయింది కదా. సో వీళ్ళు మనం ఇంటర్వెన్షన్ అవసరం లేదు ఇప్పుడు కంపేర్ టు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మళ్ళీ బ్లాకేజ్ వస్తున్నాయి, మళ్ళీ కొత్త స్టంట్లు పెడుతున్నారు, లేకపోతే 3-4 స్టంట్లు, తర్వాత ఇది పని చేయట్లేదని మళ్ళీ బైపాస్ సర్జరీలు. సో ఈ మీరు అడిగిన ప్రశ్నకి మెడికల్గా మనం వితౌట్ ఇంటర్వెన్షన్ అవకాశాలు, మెడిసిన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, విచ్ ఈస్ వెరీ ఎన్కరేజింగ్. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం వెయిట్ లాస్, ఇవన్నీ అల్టిమేట్గా వచ్చి ఇప్పుడు వన్స్ ఎ వీక్ ఇంజెక్షన్స్ వల్ల డయాబెటీస్ వచ్చి మనకి ఇండియాలో ఇంకా అంత రాలేదు అనుకోండి. ఐఎమ్ హోపింగ్ అండ్ ప్రే దట్ ఇక్కడ తొందరగా టెక్నాలజీ వచ్చేసి అందరికీ అందుబాటులోకి వస్తే మనకి ఈ రికరెంట్ ఇంటర్వెన్షన్స్ అవసరం ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో డెఫినెట్గా ఇంజెక్షన్స్ కానివ్వండి, ఆ కొత్త టెక్నాలజీస్ కానివ్వండి రావాలి అంటే మీలాంటి డాక్టర్స్ పుష్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్లీ విల్ సీ అ గుడ్ ఎరా ఇన్ ద ఇండియన్ హెల్త్ సిస్టమ్స్. And thank you so much for the time and thank you so much for the knowledge today you have shared. We are so happy and delighted to have you in iDream. Thanks a lot. Thank you, Aparna. You are such a bubbly and lively interviewer. I have really enjoyed me. నా అదృష్టంగా భావిస్తున్నాను. సో అనుకోకుండా ఈ అవకాశం వచ్చినందుకు
వ్యూవర్స్కి నా ధన్యవాదాలు, మీ iDream వ్యూవర్స్కి. మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. డెఫినెట్గా వి విల్ ఆల్సో మేము మీ ఛాన్స్ మిస్ చేసుకో. మీరు ఎప్పుడు ఇండియాకి వచ్చినా సరే యూ హ్యావ్ టు కమ్ అండ్ విజిట్ iDream. తప్పకుండా. థ్యాంక్స్ లాట్ అండి. యూ వెల్కమ్ అపర్ణ.